ఒక్కసారి కాలు బయట పెట్టినాక ఇక వెనకకు తిరిగి చూడొద్దు. ఆయనోళ్ళు కానోళ్ళు అంత ఎగవడ్డా సరే ముంగటికి పోతూనే ఉండాలి. ఇగో ఇట్లనే ఉన్నది ఇప్పుడు కవితక్క రాజకీయం. ఇటు కార్ పార్టీ వాళ్ళను మంచిగానే అరుచుకుంటున్నది, అటు తతిమ పార్టీల లీడర్ల మీద కూడా గట్టినే బాణాలు వేస్తున్నది. ఇంతకు అక్క ఏమంటున్నదంటే ఇక నేను చెప్పుడు ఎందుకు గాని మీరే చూడరాదు. ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒకసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడినరో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతూ ఉన్నది. మరిగా ఏ ఆడబిడ్డకైనా సరే బాపునే వాళ్ళన్న ఏమన్నా అంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. గట్లనే కేసీఆర్ సార్ మీద సీఎం సార్ మాట్లాడిన మాటలకు అక్క మస్తు గరం అయింది. ఆ కోపం చూస్తుంటేనైతే అక్క ఈట కారు పార్టీలనే ఉండింటే మాత్రం పెద్ద పంచాయతీ పెట్టేది కావచ్చు అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక చూడరు ఇంకేమన్నదా. మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. కాదన్నట్టు ఉత్తగా వాళ్ళతోని వీళ్ళతోని మాటలు ఏంటికి పడాలి, అసెంబ్లీకి వచ్చి గట్టిగా బదిలిస్తే ఏమవుతుంది అన్నట్టు మాట్లాడింది అక్క. కానీ అటు చూస్తేనేమో కారు పార్టీ వాళ్ళు మొత్తానికి అసెంబ్లీ మీటింగ్లకు పోమని చెప్పేసిండ్రు. ఇంకో దిక్కు కవితక్క ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు. కేసీఆర్ సార్ ఇడిచిపెట్టిన బాణం అన్నట్టు మాట్లాడిండు మంత్రి కోమటిరెడ్డి సారు. ఇక అది అట్లుంటే కవితక్క ఇప్పటికే ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా పెట్టింది, కానీ ఆ రాజీనామా కాగితం చైర్మన్ సార్ దగ్గర ఇంకా పెండింగులనే ఉన్నది. 5వ తారీఖు నాడు ఏ ముచ్చట తెలుస్తుందట. ఇక ఆయాల అక్క అసలు కారు పార్టీకి ఏంటికి రాజీనామా పెట్టింది, ఏం కథ అనేది పబ్లిక్ అందరికి చెప్తుందట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జాగృతి ఒక ప్రజాశక్తిగా ఉంటుంది, పోటీ చేస్తుంది. వచ్చే ఎలక్షన్లలో పోటీ చేసుడే అన్నట్టు మాట్లాడింది మేడం. అన్యమ గాని ఓ దిక్కు బాపును ఇవ్వాలన్న ఒక్క మాట అంటే ఊకోదా అక్క. ఇంకో దిక్కు బాపు అధ్యక్షునిగా ఉన్న పార్టీ మీదనే బాణాలు వేస్తుంటది. ఏందో ఏమో అనుకుంటారు పబ్లిక్. మరిగా అక్క రాజకీయం ఎట్టెట్టుంటుందో పోతే ఎరకైతుంది అందరికీ.